మీరు ఈ రోజు లాగిన్ చేశారా? మీరు ఆందోళన చెందుతున్నారా? మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో పెంచుకోవడానికి స్విగ్గీ భాగస్వామి యాప్ను ఎలా ఉపయోగించాలి? మొత్తం సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది. ఈ దశల వారీ గైడ్ స్విగ్గీ భాగస్వామి యాప్ను ఎలా మెరుగ్గా ఉపయోగించాలో, సరైన ఆపరేషన్ ప్రక్రియలను ఎలా సెటప్ చేయాలో మరియు కస్టమర్లలో మెరుగైన రేటింగ్లు మరియు అధిక దృశ్యమానతను ఎలా పొందాలో అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. ఈ 15 నిమిషాల శిక్షణలో 8 అంశాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కోర్సును వినియోగించుకోవచ్చు. స్విగ్గీ భాగస్వామి యాప్ను డౌన్లోడ్ చేయడానికి 3 సాధారణ దశలు. మీ ఆండ్రాయిడ్ పరికరంలో గూగుల్ ప్లే స్టోర్ని తెరవండి. సెర్చ్ బార్ నుండి స్విగ్గీ భాగస్వామి యాప్ కోసం శోధించండి. ఇన్స్టాల్ బటన్పై క్లిక్ చేయండి. ఈ దశలతో మీరు ఇప్పుడు మీ ఫోన్లో స్విగ్గీ భాగస్వామి యాప్ ఇన్స్టాల్ చేయబడతారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ చేయండి. మీరు మీ రిజిస్టర్డ్ ఫోన్ లేదా మొబైల్ నంబర్ని ఉపయోగించి లాగిన్ చేయవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయండి మరియు మీరు ఓటీపీని అందుకుంటారు అని పోస్ట్ చేయండి. ఓటీపీని నమోదు చేసి లాగిన్ చేయడానికి కొనసాగించుపై క్లిక్ చేయండి. రెస్టారెంట్ ఐడి మరియు పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేయండి. ప్రారంభించడానికి మీ రెస్టారెంట్ ఐడిని నమోదు చేయండి. ఆపై పాస్వర్డ్ను నమోదు చేసి లాగిన్ చేయడానికి కొనసాగించుపై క్లిక్ చేయండి. గమనిక: మీరు ఈ శిక్షణను పూర్తి చేసి రెస్టారెంట్ ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు రెస్టారెంట్ ఐడి మరియు పాస్వర్డ్ యజమాని మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ల ద్వారా పంపబడతాయి. మీరు ఈ వివరాలను అందుకోకుంటే దయచేసి 080674666777లో భాగస్వామి మద్దతు బృందాన్ని సంప్రదించండి లేదా భాగస్వామి support@swiggy.in లో మాకు మెయిల్ చేయండి. గమనిక: మీరు భాగస్వామి సపోర్ట్ టీంతో కనెక్ట్ అయ్యే ముందు ఆన్బోర్డింగ్ ఐడిని సులభంగా ఉంచండి. త్వరపడండి, మీరు లాగిన్ చేశారు, మీ పాస్వర్డ్ను మర్చిపోయాను. ఒకవేళ మీరు మీ పాస్వర్డ్ను మరచిపోయినట్లయితే మర్చిపోయి పాస్వర్డ్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇది ఆన్బోర్డింగ్ సమయంలో స్విగ్గీలో నమోదు చేయబడిన యజమాని యొక్క మొబైల్ నంబర్కు ఓటీపీని ట్రిగ్గర్ చేస్తుంది. మీరు ఓటీపీని నమోదు చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ను రీసెట్ చేయగలుగుతారు. మీరు రెస్టారెంట్ ఐడి మరియు పాస్వర్డ్ను స్వీకరించారో లేదో చూడటానికి దయచేసి మీ వచన సందేశాలను తనిఖీ చేయండి. ప్రారంభించడానికి స్విగ్గీలో మీ అవుట్లెట్ని తెరవడం మరియు మూసివేయడం గురించి తెలుసుకుందాం. గమనిక: మీ అవుట్లెట్ స్వయంచాలకంగా ఆన్ చేయబడుతుంది. దయచేసి మీ రెస్టారెంట్ స్విచ్ ఆన్ చేయబడిందో లేదో తనిఖీ చేయండి. తనిఖీ చేయడానికి మోర్ విభాగానికి వెళ్లి ఇక్కడ చూడండి. అది ఆన్ కాకపోతే ఇలా ఆన్ చేయండి. ఇప్పుడు మీరు ఆన్బోర్డింగ్ ప్రక్రియలో అప్డేట్ చేసిన అవుట్లెట్ సమయాల ఆధారంగా ఆర్డర్లను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఆర్డర్లు తీసుకోకూడదనుకుంటే లేదా మీ రెస్టారెంట్ని స్విచ్ ఆఫ్ చేయాలనుకుంటే మరిన్ని విభాగానికి వెళ్ళండి. ఇక్కడ మీకు రిసీవింగ్ ఆర్డర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని టోగుల్ ఆఫ్ చేయండి. ఇప్పుడు మీరు మరొక స్క్రీన్ని పొందుతారు. ఇక్కడ మీరు తదుపరి సాధారణ ప్రారంభ స్లాట్ కోసం అవుట్లెట్ను మళ్లీ తెరవడానికి ఎంపికను ఎంచుకోవచ్చు లేదా మీ అవుట్లెట్ను మళ్లీ తెరవడానికి తేదీ మరియు సమయాన్ని షెడ్యూల్ చేయవచ్చు. ఆర్డర్ రద్దును నివారించడానికి మీరు ఆర్డర్లను ప్రాసెస్ చేయలేనప్పుడు మీ అవుట్లెట్ను మూసివేయడం చాలా ముఖ్యం. తక్కువ రేటింగ్లకు దారితీసే పేలవమైన కస్టమర్ అనుభవం. మీ ఆర్డర్లను చక్కగా నిర్వహించడం ద్వారా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోండి మరియు కస్టమర్ రేటింగ్లను మెరుగుపరచండి. మీ ఆర్డర్ని నిర్వహించండి అనే పాఠంలో ఈ చిన్న 6 దశలను అనుసరించండి.
ఆర్డర్ నోటిఫికేషన్. కస్టమర్ మీ రెస్టారెంట్ నుండి స్విగ్గీ ప్లాట్ఫారంలో ఆర్డర్ చేసిన వెంటనే కొత్త ఆర్డర్లు అలర్ట్ టోన్తో భాగస్వామి యాప్కి ప్రసారం చేయబడతాయి. దయచేసి నిర్ధారించుకోండి: 1. నోటిఫికేషన్లను వెంటనే వినగలిగేలా మీ రింగర్ వాల్యూమ్ ఎక్కువగా సెట్ చేయబడింది. 2. మీ ఫోన్ బ్యాటరీ ఆదా మోడ్లో లేదు. 3. భాగస్వామి యాప్ కోసం మీ ఫోన్ నోటిఫికేషన్లను ప్రారంభించింది. కొత్త ఆర్డర్ నోటిఫికేషన్లు ల్యాండింగ్ పేజీలోని అన్ని ట్యాబ్లపైన ప్రదర్శించబడతాయి. ఆర్డర్ చేసిన వస్తువులు మరియు పరిమాణం వంటి ఆర్డర్ వివరాలను వీక్షించడానికి మీరు నోటిఫికేషన్ను నొక్కవచ్చు. దిగువ కుడి మూలలో ప్రదర్శించబడే "ఇప్పుడే నిర్ధారించండి" బటన్ అన్ని అంశాలు అందుబాటులో ఉంటే పై నొక్కడం ద్వారా ఆర్డర్ ఆమోదించబడుతుంది. మీరు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు కస్టమర్ వ్యాఖ్యలను పరిశీలించినట్లు నిర్ధారించుకోండి. కస్టమర్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉండటం వలన మీ రెస్టారెంట్కు అధిక కస్టమర్ సంతృప్తి మరియు మెరుగైన రేటింగ్లు లభిస్తాయి. అలాగే మీరు అన్ని కొత్త ఆర్డర్లను 3 నిమిషాలలోపు అంగీకరించాలి మరియు వాటిని వెంటనే సిద్ధం చేయడం ప్రారంభించాలి. ఇది వేగవంతమైన తయారీకి అండ్ డెలివరీకి మంచి కస్టమర్ అనుభవానికి దారి తీస్తుంది. అన్ని ధృవీకరించబడిన ఆర్డర్లను ఆర్డర్ విభాగం యొక్క ప్రిపరింగ్ ట్యాబ్లో చూడవచ్చు. ఆమోదించబడని ఏదైనా కొత్త ఆర్డర్ని ఆర్డర్ విభాగంలోని పెండింగ్ ట్యాబ్లో చూడవచ్చు. మీ ఆర్డర్లను ప్యాక్ చేస్తున్నప్పుడు కూరలు, గ్రేవీలు మరియు ఇతర ద్రవ వస్తువుల లీకేజీ మరియు చిందటం నివారించడానికి 1. కంటైనర్ పై మూత గట్టిగా మూసివేయబడిందని నిర్ధారించుకోండి. 2. మూత పూర్తిగా కంటైనర్లోకి లాక్కుపోయిందని నిర్ధారించుకోవడానికి మూత యొక్క అన్ని వైపులా క్రిందికి నొక్కండి. 3. టేప్ను మూత మరియు కంటైనర్ చుట్టూ వృత్తాకార కదలికలో కొన్ని రౌండ్ల పాటు ప్లాస్టర్ చేయండి. ఆర్డర్లను పంపుతున్నప్పుడు గుర్తుంచుకోండి: 1. తప్పిపోయిన వస్తువులను తనిఖీ చేయడానికి అన్ని అంశాలు ప్యాక్ చేయబడి ఉన్నాయని తనిఖీ చేయండి. 2. ప్యాక్ చేసిన ఆర్డర్లను వారి ఆర్డర్ ఐడీలతో ట్యాగ్ చేయండి, తద్వారా మీరు డెలివరీ భాగస్వామికి తప్పుడు ఆర్డర్ ఇవ్వరు. 3. ఆర్డర్ ఐడిని తనిఖీ చేసి దానిని డెలివరీ భాగస్వామికి అప్పగించండి. 4. మీకు ఏదైనా సహాయం కావాలంటే స్విగ్గీ భాగస్వామి మద్దతుతో కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ బటన్పై క్లిక్ చేయండి. ఒక ఆర్డర్ ప్యాక్ చేయబడి స్విగ్గీ డెలివరీ భాగస్వామి ద్వారా తీయడానికి సిద్ధంగా ఉన్న వెంటనే ఆ ఆర్డర్ యొక్క ఫుడ్ రెడీ బటన్పై క్లిక్ చేయండి. ఇది డెలివరీ భాగస్వామికి ఆర్డర్ని తీయమని కూడా సూచిస్తుంది. ఇప్పుడు మీ ఆర్డర్ సిద్ధంగా ఉంది. మీరు రైడర్ స్టేటస్ని తనిఖీ చేయవచ్చు. ఇది మీ నుండి ఆ ఆర్డర్ను తీసుకోవడానికి కేటాయించిన డెలివరీ భాగస్వామి యొక్క వాస్తవ స్థానాన్ని మీకు అందిస్తుంది. మీరు యాప్లోని కాల్ బటన్ను ఎంచుకోవడం ద్వారా డెలివరీ భాగస్వామితో కూడా మాట్లాడవచ్చు. ఆహారాన్ని సరిగ్గా సిద్ధంగా ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు. స్విగ్గీలో మీ రెస్టారెంట్ పనితీరు కోసం మీ ఆర్డర్ల కోసం ఖచ్చితంగా ఫుడ్ రెడీ అని మార్క్ చేయడం చాలా ముఖ్యం. ఇది డెలివరీ భాగస్వాముల యొక్క ప్రాధాన్యత కేటాయింపు వంటి బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది. మీ రెస్టారెంట్లో రద్దీగా ఉండే బదులు డెలివరీ భాగస్వాములు సమయానికి చేరుకోవడం, తక్కువ ప్రిపరేషన్ సమయం. ఇది స్విగ్గీలో అధిక దృశ్యమానతకు దారితీసే మీ రెస్టారెంట్కు తక్కువ డెలివరీ సమయాన్ని అందిస్తుంది. కన్స్యూమర్ యాప్ వర్షం మరియు పీక్ అవర్స్ సమయంలో అధిక సేవలందించవచ్చు. గమనిక: కాబట్టి ఆహారం సిద్ధమైన వెంటనే మార్క్ ఫుడ్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు లైవ్ ఆర్డర్లను ఎలా ఎడిట్ చేయాలో నేర్చుకుందాం. మీరు ఆర్డర్లను స్వీకరించడానికి వీలులేని సందర్భాలు ఉన్నాయి.
మీరు స్టాక్లో లేని వస్తువులను ఆఫ్ చేయడం మర్చిపోయినప్పుడు ఇది జరుగుతుంది. అలాంటి సందర్భాలలో పై క్లిక్ చేయండి. మీ మెను నుండి ప్రత్యామ్నాయ ఐటెంని ఎంచుకోవడం ద్వారా కస్టమర్లు తమ ఆర్డర్ని ఎడిట్ చేయమని కస్టమర్లకు తెలియజేయడానికి స్టాక్ అవుట్ ఆఫ్ మార్క్ బటన్. అలాగే మీరు ఐటెంను స్టాక్లో లేరని గుర్తు చేసిన తర్వాత కస్టమర్లతో నేరుగా మాట్లాడేందుకు మరియు కస్టమర్ యాప్లో ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడంలో వారికి సహాయం చేయడానికి మరియు తదనుగుణంగా ఆర్డర్ను ప్రాసెస్ చేయడంలో మీరు కాల్ కస్టమర్ బటన్పై క్లిక్ చేయవచ్చు. ఇన్వెంటరీని నిర్వహించడం అంటే మీ మెను మరియు ఆర్డర్లో కస్టమర్లు చూడగలిగే వస్తువుల లభ్యతను నిర్వహించడం. ఏదైనా మెను ఐటెం అందుబాటులో లేనప్పుడు దాన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ఇన్వెంటరీ విభాగానికి వెళ్లి ఈ విధంగా స్విచ్ ఆఫ్ చేయండి. అంశం మళ్లీ అందుబాటులోకి వచ్చినప్పుడు మీరు అదే విధంగా దాన్ని తిరిగి ఆన్ చేయవచ్చు. మీరు ఒక అంశం కోసం టోగుల్ ఆఫ్ ని గుర్తు పెట్టినప్పుడు ఈ అంశం తదుపరి అందుబాటులో ఉండే సమయ వ్యవధిని ఎంచుకోమని మీరు ప్రాంప్ట్ చేయబడతారు. ప్రదర్శించబడే ఎంపికలు రేపు మరియు అనుకూలమైనవి. రేపటిని ఎంచుకోవడం వలన ఆ రోజు వస్తువు స్టాక్ లేదు అని గుర్తు పెట్టబడుతుంది మరియు ఆ మరుసటి రోజు మొదటి ఓపెన్ స్లాట్లో అంశం ఆటోమేటిక్గా స్టాక్లో ఉంది అని గుర్తు పెట్టబడుతుంది. ఐటెం ఒకటి కంటే ఎక్కువ రోజులు అందుబాటులో లేకుంటే నిర్దిష్ట రోజు నుండి అనుకూల ఎంపికను ఉపయోగించవచ్చు. చిట్కా: 0 సవరణలు మరియు రద్దులతో భాగస్వాములు మెరుగైన కస్టమర్ రేటింగ్లకు దారితీస్తారు. రిమైండర్: లైవ్ ఆర్డర్లో ఐటెంలను మార్చకుండా ఉండటానికి మీ వంటగదిలో అందుబాటులో లేని మెను ఐటెంలను ముందుగానే స్విచ్ ఆఫ్ చేయండి. ఇది సాధారణంగా కస్టమర్ రద్దులకు దారితీస్తుంది మరియు కస్టమర్ల మధ్య పేలవమైన విజిబిలిటీకి దారితీసే చెడు కస్టమర్ అనుభవం. సెల్ఫ్ సర్వ్ ఫీచర్ని ఉపయోగించి మీ మెనూని మీరే రివైజ్ చేసుకోండి. దయచేసి మీ స్విగ్గీ రెస్టారెంట్ ఐడి మరియు పాస్వర్డ్ని ఉపయోగించి భాగస్వామి వెబ్సైట్ www.partner.swiggy.com కి లాగిన్ చేయండి. దయచేసి ఇది డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్ని ఉపయోగించి భాగస్వామి వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయగలదని మరియు మొబైల్ యాప్ ద్వారా కాదని దయచేసి గమనించండి. మీరు మీ గత ఆర్డర్ల నివేదికలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. నివేదికలు విభాగంపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 3 విభాగాలను చూడగలరు. 1. ఫుడ్ రెడీ ఖచ్చితత్వ నివేదిక. 2. ఆపరేషనల్ మెట్రిక్ రిపోర్ట్ అంగీకారం, రద్దులు మరియు ఆర్డర్ సవరణలు. 3. కస్టమర్ అభిప్రాయం. గమనిక: గత ఆర్డర్ల నివేదికను మరిన్ని గత ఆర్డర్లు విభాగం నుండి కూడా యాక్సెస్ వేచి చూసి విసిగిపోయారా? మీ అన్ని వ్యాపార సమస్యలకు మా వేగవంతమైన మరియు సులభమైన పరిష్కారాన్ని ప్రయత్నించండి. సహాయ కేంద్రం. భాగస్వామి సంరక్షణ నంబర్కు కాల్ చేయకుండానే మీ బృందానికి వేగవంతమైన పరిష్కారాలను కనుగొనడంలో ఇది సహాయపడుతుంది. సహాయ కేంద్రం చిహ్నంపై క్లిక్ చేసి వర్గాన్ని ఎంచుకుని తక్షణ సమాధానాలను పొందండి. బాగా అర్థం చేసుకోవడానికి ఇచ్చిన వీడియో లింక్లపై క్లిక్ చేయడం గుర్తుంచుకోండి. మీకు మరింత సహాయం కావాలంటే థమ్స్ డౌన్ పై క్లిక్ చేసి మాకు వ్రాయండి. మా ప్రతిస్పందన స్థితిని ఇక్కడ తనిఖీ చేయండి. మీరు ఇంకా ఇబ్బంది పడుతుంటే మా 24/7 భాగస్వామి సంరక్షణ నంబర్కు కాల్ చేయండి. అయితే గుర్తుంచుకోండి, మీ సమస్యలకు తక్షణ సమాధానాలు అవసరమైనప్పుడు కేవలం సహాయ కేంద్రంని ఉపయోగించండి. మీకు సందేహాలు ఉన్నాయా మరియు ఎవరిని సంప్రదించాలో మీకు తెలియదా? మీ రెస్టారెంట్ స్విగ్గీ ప్లాట్ఫారంలో ప్రత్యక్ష ప్రసారం అయిన వెంటనే మీ సంప్రదింపు పాయింట్గా మీ రెస్టారెంట్కి స్విగ్గీ టీం సభ్యుడు కేటాయించబడతారు. భాగస్వామి యాప్లో మీ స్విగ్గీ POCని కనుగొనడానికి మరిన్ని విభాగానికి వెళ్లి కాంటాక్ట్ పాయింట్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు మీ స్విగ్గీ టీమ్ మెంబర్ కాంటాక్ట్ నంబర్ మరియు ఇమెయిల్ చిరునామాను కనుగొనవచ్చు. మీరు partneralerts.swiggy.in లో భాగస్వామ్య మద్దతు నుండి పంపిన ఇమెయిల్ను శోధించడం ద్వారా మీకు కేటాయించిన స్విగ్గీ POCని కూడా కనుగొనవచ్చు. అలాగే గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు స్విగ్గీ భాగస్వామి నిర్వహించబడే ఖాతాలలో భాగమైతే మీ POC ఇమెయిల్ swiggy.in లో సపోర్ట్ మేనేజర్గా ఉంటుంది. కాబట్టి సందేహాలుంటే మీ స్విగ్గీ POCని సంప్రదించడం మర్చిపోవద్దు. స్విగ్గీకి కొత్త. మీరు ఇప్పుడు స్విగ్గీ లాంచ్ యాడ్తో మీ ఆన్లైన్ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చు. స్విగ్గీ లాంచ్ యాడ్తో మీరు 30 రోజుల్లోపు ఈ మైలురాళ్లలో దేనినైనా చేరుకునే వరకు, మీరు మొదటి 100 ఆర్డర్లను పూర్తి చేసే వరకు, లేదా మీరు 10,000 రూపాయలు కమిషన్ ప్రయోజనం పొందే వరకు 0 కమిషన్తో మీ రెస్టారెంట్లో ప్రత్యక్ష ప్రసారం చేయవచ్చు. ఈ రెండింటిలో ఏదీ జరగకపోతే మొదటి 30 రోజుల పాటు ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఈ మైలురాళ్లలో దేనినైనా సాధించిన తర్వాత మీరు కమిషన్ రీఫండ్ను అందుకుంటారు. ఈ వాపసు 30 రోజులు పూర్తయిన తర్వాత క్రెడిట్ చేయబడుతుంది. మీ రెస్టారెంట్ మొదటి 100 ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత లేదా మొదటి నెల ముగిసిన తర్వాత 24% ప్రామాణిక కమిషన్ వర్తిస్తుంది. ఇది మాత్రమే కాదు, మీరు మొదటి 2 నెలల పాటు డెడికేటెడ్ గ్రోత్ మేనేజర్ని పొందుతారు. మీ వ్యాపార పనితీరును తనిఖీ చేయడానికి మీరు డాష్ బోర్డ్కి కూడా యాక్సెస్ని పొందుతారు. మీరు మొదటి 30 రోజుల పాటు సుదూర ఆర్డర్లకు ఒకేసారి ఉచిత యాక్సెస్ను కూడా పొందుతారు. స్విగ్గీ లాంచ్ యాడ్ మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక గొప్ప మార్గం. మీరు మీ మెను చిత్ర నాణ్యతను మెరుగుపరచడానికి యాప్ ఆధారిత మద్దతును కూడా పొందవచ్చు. ఒకసారి ఉచిత యాడ్స్ క్రెడిట్ 1,499 రూపాయలు 30 రోజులకు. 1,499 రూపాయలు విలువైన యాడ్ క్రెడిట్లను ఉచితంగా పొందడానికి మీరు మీ మెనూలో కనీసం 10 ఇమేజ్లను కలిగి ఉన్నారని లేదా మెనూలోని కనీసం 20% ఐటెంలలో ఏది తక్కువగా ఉంటే అది ఇమేజ్లను కలిగి ఉందని నిర్ధారించుకోవాలి. మెనూలోని అన్ని కాంబోలు వివరణలను కలిగి ఉంటాయి. ఉపయోగించని అన్ని యాడ్ క్రెడిట్ల గడువు 30 రోజుల తర్వాత ముగుస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా మీ మెనూని అప్డేట్ చేయడం మర్చిపోవద్దు మరియు ఈ ప్రయోజనాన్ని ఉచితంగా పొందండి. ఈ ప్రయోజనాన్ని ఎలా పొందాలి? మీరు ₹1,499 ప్లస్ పన్నులు చెల్లించాలి. వన్ టైం ఆన్బోర్డింగ్ ఫీజుగా. ఇందులో కేవలం ₹799 ప్లస్ పన్ను ముందస్తుగా తీసివేయబడుతుంది మరియు మీ వారపు చెల్లింపుల నుండి ₹700 ప్లస్ పన్ను తీసివేయబడుతుంది. ఇది స్విగ్గీకి కొత్త బ్రాండ్లకు మాత్రమే వర్తిస్తుంది మరియు ఇప్పటికే ఉన్న భాగస్వాముల యొక్క అన్ని అవుట్లెట్లు లేదా బ్రాండ్లకు కాదు. ఇప్పుడు స్విగ్గీ లాంచ్ యాడ్తో మీ వృద్ధి ప్రయాణాన్ని వెంటనే రెస్టారెంట్ యజమానులు, స్విగ్గీ మీ కోసం స్టోర్లో ఉన్న బ్లాక్బస్టర్ ఆన్బోర్డింగ్ ఆఫర్లతో మీ లాంచ్ యాడ్ కావచ్చు. మొదటి 30 రోజులకు 0 కమిషన్ మీ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడంలో మీకు సహాయం చేస్తుంది. ₹999 విలువైన వన్ టైం ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాడ్స్ క్రెడిట్ ద్వారా అడ్వర్టైజింగ్ సులభతరం అవుతుంది. మీకు 2 నెలల పాటు డెడికేటెడ్ గ్రోత్ మేనేజర్ కేటాయించబడతారు. వ్యాపారం ఎంత బాగా జరుగుతుందో మీరు చూడాలనుకుంటే యజమాని యాప్ యాక్సెస్ వ్యాపారం మరియు అంతర్దృష్టులను ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. మెను చిత్ర నాణ్యతను మెరుగుపరచడానికి మరియు 1 నెల ఉచిత సుదూర ఆర్డర్లను మెరుగుపరచడానికి యాప్ ఆధారిత మద్దతుతో మీ ఆహారం రుచిగా కనిపిస్తుంది. స్విగ్గీ మీ వ్యాపార భాగస్వామి కావడానికి 5 కారణాలు. ప్రతి నెల లక్షలాది మంది వినియోగదారులు లావాదేవీలు జరుపుతున్నారు. ప్రత్యక్ష డెలివరీ భాగస్వామి ట్రాకింగ్. కనీస ఆర్డర్ పరిమాణం లేదు.
బహుళ చెల్లింపు ఎంపికలు, నిజ సమయంలో సహాయ కేంద్రం మద్దతు. అలాగే మేము 2 లక్షల ప్లస్ డిపిలతో 500 నగరాల్లో ఉన్నాము మరియు 32 నిమిషాల సగటు ఆర్డర్ డెలివరీ సమయంతో మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. మేము స్విగ్గీ వద్ద మీ కస్టమర్లకు మరియు మీకు మధ్య వారధిగా వ్యవహరిస్తాము. రెస్టారెంట్ భాగస్వాములు, స్విగ్గీ అమలులో సహాయపడే ఇంధనం మీరే. మీరు ఆన్బోర్డ్లో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. గొప్ప సుదీర్ఘ భాగస్వామ్యం కోసం ఎదురు చూడండి. హలో పార్ట్నర్లు, మీ అన్ని లెర్నింగ్ అవసరాల కోసం పార్ట్నర్ యాప్లో లెర్నింగ్ స్టేషన్ అందుబాటులో ఉంది. ఈరోజే చెక్ చేయండి. అభినందనలు, మీరు అన్ని మాడ్యూళ్లను పూర్తి చేశారు. స్విగ్గీ భాగస్వామి యాప్ ఛాంపియన్ బోర్డింగ్లోకి స్వాగతం. ఇప్పుడు మీ స్విగ్గీ జర్నీలో ఈ పద్ధతులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం మీ వంతు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లో స్విగ్గీ నుండి మీ రెస్టారెంట్ ఐడి మరియు పాస్వర్డ్ టెక్స్ట్ కోసం వేచి ఉండటం తదుపరి దశ. ఈ సమయంలో మీ ఆండ్రాయిడ్ పరికరంలో భాగస్వామి అనువర్తనాన్ని డౌన్లోడ్ చేయాలని గుర్తుంచుకోండి. తద్వారా మీరు వీలైనంత త్వరగా ప్రారంభించవచ్చు. ఈ కోర్సు తీసుకున్నందుకు ధన్యవాదాలు.